మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మ దినోత్సవమనగా ఇంబానిసి గుర్తు వచ్చుని ఆంధ్రులకున్, అమ్మా ఇది చాలదే ధన్యమైపోయినది జన్మ, అమ్మ కవియనన్ ధన్యమైపోయినది జన్మ, అమ్మ కవియనన్. ఉత్తమ నాయకత్వానికి సౌజన్యం ఎంత ముఖ్యమో సమర్థత కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రులు తిక్కన సోమయాజు రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1242వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కర్ణుడు నకులుణ్ణి విల్లు ఇలా మెడ మీద వేసి వెనక్కి ఇలాగే ఏరా అబ్బాయి అంటే నకులుడికి ఏం గుర్తొచ్చిందో మనకి తెలియదు, కానీ మనకి మాత్రం తెలిసిన అన్నగారి చేతుల్లో తెలియని తమ్ముడు పడే అవస్థ గుర్తొస్తుంది. మానవ సంబంధాలు ఎంత విచిత్రంగా ఉంటాయో అర్థమవుతుంది. సొంత అన్నదమ్ములు ఇలా కొట్టుకోవలసి వస్తుంది. అందులో ఒకడికి తెలుసు, ఒకడికి తెలియదు. ఈ తెలియని వాడికి తెలియని పౌరుషం, వాడిని చంపలేకపోయామే అని. తీరా వాడు అన్నగారని తెలిస్తే చనిపోయిన తర్వాత ఎంత బాధపడతారు చూద్దాం ముందు ముందు. ఈ తెలిసిన వాడికి ఇంకా చిత్రబాధ. అది యుద్ధం చేయక తప్పదు, దుర్యోధనుడి పక్షాన్ని వాళ్ళని చంపినంత పని చేయక తప్పదు, చంపాలి. చంపకపోతే దుర్యోధనుడు కోప్పడతాడు. తన బతుకు నాశనం చేసిన తల్లిని కర్ణుడు అపూర్వ మానవత్వంతో క్షమించి వరమిచ్చాడు. మానవతామూర్తుల శ్రేణుల్లో మొట్టమొదటి నిలబెట్టదగిన వాడు కర్ణుడు. ఆయన దానగుణం, ఆయన వీరత్వం, పరాక్రమాలు, ఈ బోడి పరాక్రమాలు చాలామందికి ఉన్నాయి పక్కనట్టండి. పరాక్రమాల కంటే కూడా పరవశించబోవలసింది ఈ మానవత్వం. ఇప్పుడు చూడండి, నకులుణ్ణి ఆ బాధ పెడుతూ నిజంగా బాధ పెట్టగలడా? ఏమంటున్నాడు? పలుకులు పలికితి వృధగా, పలికితి నన్ను వృధగా, పలుకులు మున్ను ఇంక నెన్ని పలుకవలసినన్ పలుకుము, పలుకులు పలికితి నన్ను వృధగా, పలుకులు మున్ను ఇంక నెన్ని పలుకవలసినన్ పలుకుము, నీకేదగా నాయలవు చలము నీ విరింగితి అంతియ చాలు. ఉదాత్తుడైన నాయకుడు మాట్లాడే మాట ఇది. అందుకే నేను ఖచ్చితంగా కర్ణుడి కళ్ళల్లో ఎర్రజీరలకు బదులు కన్నీటి చారికలు వచ్చి ఉంటాయి అని చెప్పాను. ఈ మాటలు చూడండి. పలుకులు పలికితి వృధగా, పలుకులు పెక్కులు వృధగా, పలికితి నన్ను. ఎన్ని మాట్లాడవయ్యా? ఏమిటిది? రా, నా అదృష్టం కొద్దీ దొరకవు, దైవం నాకు అనుకూలించింది, నీ కుజుడు 6లో ఉన్నాడు, నాకు 7లో ఉన్నాడు. ఈ జాతకాలు చూసుకుని యుద్ధాలకు వస్తారా? కుజుడు 6లో ఉన్నా, బుధుడు 7లో ఉన్నా, మనం యుద్ధరంగంలో ఉన్నాం. మాట్లాడటమే, ఎంతటి వాడి పడితే అంతవాడిని. ఈ మాట కర్ణుడికి వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన భీముడు అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు ఇదే మాట, గెలుపు ఓటమి ఎవరికైనా ఉంటుందిరా ఇలా అంటావా అని చావగొట్టాడు. అంటే కర్ణుడిని మనం మెచ్చుకోవడం వ్యవహారమే. ఈ రకంగానే లోకం చేసి భీముడిని మాట్లాడాడు. దానికి అర్జునుడు జవాబు చెప్పాడు. అంచేతను మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఈ పాత్రను. ఏది పూర్తిగా మంచిది కాదు, ఏది పూర్తిగా మనం అనుసరించదగింది కాదు. అన్నింటినీ మనం విచక్షణ చేసుకుని ఆలోచించవలసిందే. ఆ విచక్షణ లేకుండా మనం గీతలు గీసేసుకున్నాం. హిందూ పురాణాల్లో వచ్చే ఇబ్బంది ఏమిటంటే ఆయన చాలా మంచివాళ్ళండి, దేవతలు చాలా మంచివాళ్ళండి, వాళ్ళు ఎప్పుడూ తప్పు చేయరు. అదే ఏం లేదు, 100 తప్పులు చేశారు. రాక్షసులను లోకంలో దుర్మార్గులందరికీ రాక్షసులను పేరు పెట్టాం. బలిచక్రవర్తి ఎంత గొప్పవాడు, ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడు, వృత్రాసురుడు ఎంత గొప్పవాడండి. అసలు వాడి తపస్సు ముందు దేవేంద్రుడు ఎంత ఆశ్చర్యకరం. ఏం సామాన్యం అది. నీకు ఇంద్ర పదవి ఇస్తాను అని బలిచక్రవర్తి యజ్ఞాల తర్వాత విష్ణుమూర్తి స్వయంగా వచ్చి నీకు ఇంద్ర పదవి ఇస్తాను అంటే, ఇంద్ర పదవిని త్యాగం చేస్తే ఆనందం వస్తుంది కదా, ఆ త్యాగం ఆనందం నాకు కావాలి, ఇంద్ర పదవి అక్కర్లేదన్నాడు. అది బలి ఎప్పుడు ఇంద్రుడు కానని చెప్పాడు. నాకు అక్కర్లేదండి, ఇంద్ర పదవి ఏముందని నేను చూశాను. నేను కొడితే ఇంద్రుడు పరిగెడతాడు, ఇంద్రుడు కొడితే నేను పరిగెడతాను, దేనికి ఈ పదవులు అన్నాడు ఆయన. విష్ణువు పాదస్పర్శ తగిలిన వాడి మాటలు అలాగే ఉంటాయి. మనకు ఊరికే ఆర్టీసీ బస్సు ఫుట్బోర్డు స్పర్శ తప్పితే మన బతుక్కి పాదస్పర్శ ఎక్కడది. అందుకని మనం ఇలాగే ఉంటాం. శ్రీ మహావిష్ణువు పాదస్పర్శ తగిన తర్వాత ఎలా ఉంటుంది ఆ బుర్ర?
నాకు ఇంద్రపదవి ఎందుకు అన్నాడు ఆయన. విష్ణువు ఇస్తా, నాకు అక్కర్లేదు, అది త్యాగం చేస్తే ఏది వస్తుందో చెప్పండి, ఆనందమయ్యా ఇంకేముంది, ఆ ఆనందం ఇవ్వండి చాలన్నాడు ఆయన. ఎందుకంటే ఇంద్రం కంటే ఏ శతం ఇంద్రస్య ఆనందాః స ఏకో బృహస్పతేరానందః శ్రోత్రియశ్చ జాకామగతస్య తే ఏ శతం బృహస్పతేరానందాః స ఏకః ప్రజాపతేరానందః శ్రోత్రియశ్చ జాకామగతస్య తే ఏ శతం ప్రజాపతేరానందాః స ఏకో బ్రహ్మానందః. ఇంద్రుడి కంటే 100 రెట్లు ఎక్కువ బృహస్పతి ఆనందం, అంతకంటే 100 రెట్లు ఎక్కువ ప్రజాపతి ఆనందం, అంతకంటే 100 రెట్లు ఎక్కువ బ్రహ్మానందం అంటున్నారు మహావిష్ణువా. నాకు ఆ బ్రహ్మానందాన్ని ఇవ్వయా, ఈ బోడి ఇంద్ర పదవి నాకు దేనికన్నాడు బలిచక్రవర్తి. ఎంత జ్ఞానం అండి! ఏమంటారు మీరు, ఆయన రాక్షసుడు అంటారా? మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య